హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్న 2 ఎపిసోడ్ అయితే ఒక ఎత్తు, ఇదైతే ఇంకొక ఎత్తు అండి. సో దీంట్లో అయితే మనమైతే ఎక్కడైతే సేఫ్గా గోల్డ్ కొనడం వల్ల నష్టపోకుండా మనమైతే లాభపడతాము, సేఫ్గా ఉంటాము అనే దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనమైతే ఎక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనడం మంచిదో దాన్ని అయితే చూద్దాము. మీరు ఈజీ టు బై ఎనీ టైం అండి. సో మనమైతే బిఎస్ఐ హాల్ మార్క్ అయితే చూసుకోవాలి. దానిపైన అయితే బిఎస్ఐ హాల్ మార్క్ 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అవి అయితే మనకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేకింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటారండి మన దగ్గర అయితే జ్యువెలరీ షాప్ వాళ్ళు. సో మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి జ్యువెలరీ కన్నా కాయిన్స్ కానీ బార్స్ కానీ తీసుకోవడం చాలా బెటరు. అది సిల్వర్ అయినా సరే గోల్డ్ అయినా సరే మీరైతే జ్యువెలరీ బదులు బార్స్ కానీ కాయిన్స్ కానీ తీసుకోండి. అది జ్యువెలరీ షాప్ కన్నా మీరు ఆన్లైన్లో తీసుకుంటే చాలా బెస్ట్గా మీకైతే చాలా తక్కువ ప్రైస్కే వస్తుందని అయితే చెప్తున్నాను. సో మనమైతే ఆన్లైన్లో తీసుకుంటే 100% ప్యూరిటీ జెన్యూన్ ఉంటుందండి. అలాగే మనం బ్యాంక్స్లో కానీ లేదా పోస్ట్ ఆఫీసెస్లో కానీ అట్లా తీసుకోవడం వల్ల మనకైతే ట్రస్ట్ సోర్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో మనమైతే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకునే దానికన్నా ఇలా నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో కానీ లేదా మీరు బ్యాంకులో కానీ లేదా ఇట్లాగా పోస్ట్ ఆఫీస్ సోర్సెస్లో తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరైతే మనం ఎవరమైనా సరే కానీ బ్యాంకులో అయితే మనమైతే అమ్మడానికైతే ఉండదు, కొనుక్కోవడానికి మాత్రమే ఉంటుంది. సో మనకైతే బ్యాంక్స్ నుంచి మనం కనుక గోల్డ్ కాయిన్స్ కానీ బార్స్ కానీ కొనుక్కుంటే మనకైతే ప్యూరిటీ సేఫ్టీ అయితే ఉంటుందండి. కానీ మనమైతే వాటిని అమ్మడం కోసం మార్కెట్కైనా వెళ్ళాలి లేదా జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే కొంచెం అయితే మనం ఆలోచించాలి. నేనైతే ఇందాక మీకు చెప్పాను కదా మనమైతే ఆన్లైన్లో కొనుక్కోవచ్చని. మనం డిజిటల్గా అయితే ప్లాట్ఫామ్లో కొనుక్కోవచ్చు. అది గ్రో యాప్లో కానీ లేదా ఫోన్పేలో కానీ ఇట్లా అయితే మనమైతే యాప్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అయితే తీసుకోవచ్చు. దానివల్ల మనకైతే కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. ఏ అడ్వాంటేజ్ ఏంటంటే మనకైతే 100 రూపీస్ నుంచే మనమైతే ఆన్లైన్లో కొనుక్కోవడానికి అయితే ఉంటాయి. అది స్టాక్ ద్వారా, మ్యూచువల్ ఫండ్ ద్వారా లేదా ఆన్లైన్లో మనమైతే బిస్కెట్స్ కానీ గ్రామ్స్లో కొనుక్కోవచ్చు. అట్లా మనకైతే ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ సెక్యూర్ వాలెట్స్లో కూడా మనకైతే స్టోర్ అవుతుందండి. ఆన్లైన్లో కొనుక్కోవడం ద్వారా మనం ఎనీ టైం బై అండ్ సెల్ కూడా చేసుకోవచ్చు. మనకైతే 100% ప్యూర్ గోల్డ్ కానీ సిల్వర్ బార్స్ కానీ వస్తాయి మనం ఏం తీసుకున్నా కూడా. సో ఆన్లైన్లో అయితే సేఫ్ అని నేను చెప్తాను. సో లాంగ్ టర్మ్ కానీ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇదైతే స్మాల్గా అయితే మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే చాలా బెటర్గా ఉంటుంది. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే లేదా ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళకైతే డిజిటల్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆఫర్ చేయడం అయితే చాలా బెస్ట్ అయితే నేనైతే చెప్తూ ఉన్నాను. సో మనమైతే ఇప్పుడైతే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అలాగే గోల్డ్ బాండ్స్ గురించి సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనం బాండ్ రూపంలో తీసుకునే దాని గురించి అయితే మాట్లాడతాము. మీరైతే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కానీ గోల్డ్ బాండ్స్ ద్వారా కానీ తీసుకున్న ఆర్బీఐ అయితే మనకైతే ప్రిఫర్ చేస్తుంది. సో ఇదైతే 100% సేఫ్ అండి. మనకైతే 8 years వరకు అయితే మెచ్యూరిటీ అయితే ఉంటుందండి. అలాగే 2.5 years వరకు అయితే మనకైతే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నేనైతే లాస్ట్ వీడియోలో కూడా ఇదైతే చెప్పాను మీకు ఈ పాయింట్. ఇదైతే ట్యాక్స్ వల్ల కూడా లాభం ఉంటుంది, ట్యాక్స్ కూడా పడదండి. సో దీనికైతే మెచ్యూరిటీ లెవెల్ అయితే మనకైతే నో ట్యాక్స్ ఇష్యూస్ అయితే ఉంటాయి, ట్యాక్స్ కూడా ఉండదు. ఇక్కడైతే మనం ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇదైతే చాలా సేఫ్ అండ్ ఎక్స్ట్రా రిటర్న్స్ కూడా ఇస్తుందండి. సో ఇదైతే మనకైతే డబుల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనం అయితే ఇందులో నెక్స్ట్ పాయింట్ అయితే మాట్లాడదాము. ఇదైతే స్టాక్ మార్కెట్ అండ్ మనకైతే ఈటీఎఫ్ గోల్డ్ ఫండ్స్ గురించి అయితే మనమైతే ఇక్కడ ఈ పాయింట్లు అయితే మాట్లాడుకోవచ్చు. మనకైతే ఇట్లా ఫిజికల్గా మనమైతే గోల్డ్ కానీ సిల్వర్ బార్స్ కానీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఫిజికల్గా మనమైతే భయపడాల్సిన అవసరం లేదండి. ఇలా స్టాక్స్ రూపంలో మనం కనుక ఆన్లైన్లో
మనీ కనుక సేవింగ్ చేస్తే మనకైతే 100% సేఫ్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. 100 రూపీస్లో నుంచే కూడా మనం కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి అయితే దీంట్లో అయితే చాలా చాలా ఆప్షన్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఆన్లైన్లో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇట్లాగా మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి పెట్టే వాళ్ళైతే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తూ ఉన్నాను. ఇదైతే ఆల్వేస్గా బిఎస్ఐ మార్క్స్ అయితే హాల్ మార్కెట్ చెక్ చేసుకోవాలండి. అలాగే మీరైతే అనాథరైజ్డ్గా ఏ షాప్ పడితే ఆ షాప్లో కొనొద్దండి. సో మీరైతే లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈటీఎఫ్స్ కానీ ఎస్జీబీస్ కానీ చాలా బెస్ట్. అలాగే మీ షార్ట్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే డిజిటల్గా అయితే చేసుకోవడం చాలా బెస్ట్ అండి. సో చీప్ ప్రైస్లో వస్తుందని చెప్పి మీరైతే ఇలా అయితే చీప్ ప్రైస్లో వస్తుందని చెప్పి ఫేక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకోకండి. ఏ షాప్ అయితే ఆ షాప్లో మీరైతే ఇన్వెస్ట్ చేయకండి. సో ఇప్పటి వరకు అయితే చెప్పుకున్నాం కదా. సో మీకు వీటిలో ఏదైతే బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుందో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్